తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గజగజ వణికించేలా చలిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దట్టమైన పొగమంచు కురిసే నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అరకులోయలో 8.8 డిగ్రీలు, లంబసంగిలో 6 డిగ్రీలు, ఇక మినుములూరులో 6 డిగ్రీలు, జీమాడుగలో 6.8 డిగ్రీలు, పాడేరులో 8.7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సూర్యారావు, చెప్పండి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా మంచు కురుస్తున్నప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి. అలాగే చలి విస్తారంగా 2 రోజులు విరామం తర్వాత 1-2 తారీఖుల్లో కొంత విరామం కల్పించింది. అయితే 3-4 తేదీల నుండి మరీ చలి పెరిగింది. దీనివల్ల చలిగాలులు ఉత్తరాది నుండి వీచే చలిగాలులు శీతలంగా ఉండడంతో, ఎత్తైన ప్రదేశం కావడంతో, అలాగే ఇక్కడ మంచు ప్రభావం అధికంగా ఉండడంతో ఇక్కడ ఉన్న స్థానికులు అయితే ఈ చలి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిమంట ఎక్కడికక్కడ చలిమంటను కాచుకునే పరిస్థితి నెలకొంది. అలాగే పర్యాటక కేంద్రాల్లో ఈ మంచు సోయగాలను చూసేందుకు పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు. ఈ పర్యాటకులు ఈ తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే ఈ ఘాటి రోడ్డు మలుపులు, ఘాటి రోడ్డు ప్రయాణము, దట్టమైన అడవి ప్రాంతం, అలాగే ప్రమాదకరమైన మలుపులు, దీనివల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీనివల్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అనేక ఘాటి రోడ్డు, అరకు, పాడేరు, లంబసింగి ఘాటి రోడ్లలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పోలీస్ అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు. ఈ మంచు ప్రభావం వల్ల ఘాటి రోడ్డు ప్రయాణంలో అప్రమత్తంగా ప్రయాణాలు చేయాలని, అలాగే ఎదురెదురుగా వచ్చే వాహనాలు లైట్లు వేసుకుని మాత్రమే ప్రయాణాలు చేయాలని సూచనలు అయితే చేస్తున్నారు. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయవద్దని, ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉందని 2-వీలర్ వాహనదారులకు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఈ మంచు ప్రభావం ప్రత్యేకంగా దట్టంగా మంచు కురవడంతో ఈ వర్షంలాగా ఈ మంచు కురుస్తుంది. దీనివల్ల ఈ చలి తీవ్రత వల్ల తట్టుకోలేక వృద్ధులు గాని చిన్నారులు గాని తట్టుకోలేరు. కాబట్టి వారికి అప్రమత్తంగా ఉంచాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ఈ కొద్ది కాలం మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్య అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. రైట్ సూర్యారావు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.